నేను అభిషేకం అనే టీవీ సీరియల్లో 1000 ఎపిసోడ్స్ పూర్తయిన సందర్భంగా మా గురుగారు దర్శకరత్న దాసనారాయణరావు గారు 1000 ఎపిసోడ్ షూట్ చేయడం, ఆ ఎపిసోడ్లో నేను యాక్ట్ చేయడం నిజంగా నేను నాకు చాలా సంతోషంగా ఉంది. అది కాకుండా ఇవాళే తెలిసింది నాకు, అంటే ప్రొడ్యూసర్ ఎవరు, అఫ్కోర్స్ ఐ నో డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ అనుకున్నాను, కానీ మన స్వర్గీయ దాసరి పద్మ గారు దీనికి ప్రొడ్యూసర్ అని నాకు ఇప్పుడే తెలిసింది. నిజంగా ఆవిడ లేరు అన్నప్పుడు నిజంగా బాధేస్తుంది. ఆవిడ ఉండుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే సినిమా అంటే ఆవిడకి ఎంత ఇష్టమో, సీరియల్స్ కూడా వారికి చాలా ఇష్టం. ఎందుకంటే సాయంత్రం అయిన తర్వాత ఆ టీవీ ముందు కూర్చొని ప్రతి సీరియల్ చూస్తారు. సో ఈరోజు ఈ 1000th ఎపిసోడ్ పూర్తయిన సందర్భంగా ఆవిడ ఉండుంటే నిజంగా చాలా అందరికీ సంతోషంగా ఉండుంటుంది. వారు ఇక్కడ భౌతికంగా వారు ఇక్కడ లేకపోయినా డెఫినెట్గా వారి ఆత్మ ఈరోజు ఇక్కడ మన అందరిలో ఉందని, ఈ ఆడిటోరియంలో ఉందని నేను అనుకుంటున్నాను. ఐ విష్ ఎవ్రీబడి, అంటే ప్రతి ఒక టీం వర్క్ అలా ఉంటేనే ఏదైనా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలుపు. మా అన్నయ్య గారు దాసనారాయణరావు గారు అభిషేకం సీరియల్, ఇందులో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు. మంచి వ్యాంప్ క్యారెక్టరు, భయంకరమైన క్యారెక్టర్ అండి. చాలా చక్కగా తిట్లు తిన్నాను అందరితో. అసలు మొత్తానికి నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మా అన్నయ్య గారు వదిన గారు ఇక్కడ లేనని ఇప్పుడు అందరూ చెప్తుంటే అసలు ప్రతి క్షణం మాకు ఆమె గుర్తొస్తుంటారు. ఈవేళ ఎంత ఆనందపడేవారో చెప్పడానికి వీల్లేదు. మా వదిన గారు ఎక్కడున్నా కూడా అందరినీ ఆశీర్వదిస్తారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలా శుభాకాంక్షలు చెప్పుకుంటూ మా అన్నయ్య గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. టీవీ సీరియల్ అనేది నిజం చెప్పాలి అంటే నా యాంబిషన్ అని చెప్పడం కంటే మా ఆవిడ పద్మ యాంబిషను. నేను ఎవరు తెలుగులో సీరియల్స్ తీయని రోజుల్లో, తెలుగు వాళ్ళు ఎవరు సీరియల్స్ తీయని రోజుల్లో విశ్వామిత్ర తీశాను. అది నేషనల్ నెట్వర్క్లో. మహాభారతం, రామాయణం తర్వాత మహాభారతం, తర్వాత విశ్వామిత్ర. రామాయణం రామానంద సాగర్గా తీశారు, లో బ్యాండ్లో తీశారు ఫస్ట్ టైం. అది దాని తర్వాత హై బ్యాండ్ టెక్నికల్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మహాభారతం హై బ్యాండ్లో తీశారు. అప్పటికి ఇండియాలో బీటా కెమెరాతో షూట్ చేసిన సీరియల్ విశ్వామిత్ర. అది టెక్నికల్ అడ్వాన్స్మెంట్. అలాగే రేటింగ్ కూడా మహాభారతం రామాయణంతో సమానంగా వచ్చింది విశ్వామిత్ర. అప్పటి నుంచి మా పద్మకి టీవీ సీరియల్ తీయాలని ఆమెకి ఎంతో ఇంట్రెస్ట్. నాకు తెలిసి కొమ్మనాపల్లి గణపతిరావుకి ఒక 4 సార్లు అడ్వాన్స్లు ఇచ్చి ఉంటుంది. అట్లాగే హరిశ్చంద్రరావుకి, కోటారెడ్డికి, రమణబాబుకి, రేలంగి నరసింహరావుకి ఎవరు కనిపిస్తే వాళ్ళకి అడ్వాన్స్ ఇస్తా, ఓ టీవీ సీరియల్ తీయని అడ్వాన్స్ ఇస్తూనే వచ్చింది. బట్ సుమారు 20 సంవత్సరాలుగా అది జరగల. అది ఆమె కోరిక నెరవేరింది అభిషేకంతో. అభిషేకం సీరియల్ నేను స్టార్ట్ చేస్తున్నానని చెప్పిన తర్వాత కేవలం ఆమె కోరిక మీద ఆమె నిర్మాతగా ప్రారంభించినప్పుడు ఆవిడ ఎంత ఆనందపడిపోయిందో చెప్పలేను. రోజు బహుశా ఆమె పోయే రోజు వరకు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా బహుశా చూసిన ప్రేక్షకురాలు ఆవే అనుకుంటాను. ఆమె ఇవాళ 1000 ఎపిసోడ్లు పూర్తవుతున్న సందర్భంగా వీళ్ళు అన్నట్టుగా ఆమె వీళ్ళందరికీ ఎంతో సత్కారం చేయాలనుకునేది. బట్ ఆమె లేకపోయినా ఆ సత్కారం మాత్రం నేను తప్పకుండా చేస్తాను. అది మాత్రం విడిచిపెట్టేది కాదు. కాకపోతే ఆవిడ యాంబిషన్ ఇవాళ ఫుల్ఫిల్ అవుతుంది. బట్ అలాగని 1000తో ఆగుతుందని నేను అనుకోవట్లేదు. దీనికున్న రేటింగు, దీనికున్న ఆదరణ చూస్తే ఇది ఎక్కడికి వెళ్ళి అవుతుందో, 1500 అవుతుందో,
లేకపోతే 2000 అవుతుందో చెప్పలేం. కాబట్టి అపూర్వమైన ఆదరణ. అంటే ఇప్పటికి 3 ఏళ్ళు దాటిపోయింది ఈ సీరియల్ స్టార్ట్ చేసి. అపూర్వమైన ఆదరణ. ఎందుకంటే ఈ టైంలో ఈ సీరియల్తో పాటు మిగతా కొన్ని ఛానల్స్లో ఎన్ని సీరియల్స్ మార్చారో మాకు తెలుసు. బట్ అది చెప్పడం మర్యాద కాదు కాబట్టి వాటి గురించి నేను మాట్లాడట్లేదు. బట్ ఇట్ హ్యాస్ టేకెన్, నాకు తెలిసి ఈటీవీలో వాళ్ళ తప్ప బయట ప్రొడక్షన్లో దిస్ ద ఫస్ట్ సీరియల్ 1000 ఎపిసోడ్లు దాటుతున్న సీరియల్. దీనికి నేను ఆల్మోస్ట్ మధ్యలో కొన్ని మిస్ అయ్యానేమో కానీ ఇంచుమించు అన్నీ చూశాను. ఆర్టిస్టులు ఎలా ఎదిగారంటే, అంటే సినిమా సీరియల్ గమనంతో పాటు 3 సంవత్సరాల్లో ఒక్కొక్క ఆర్టిస్ట్లోనూ ఎంత మెచ్యూరిటీ వచ్చిందో చెప్పలేను. మన రవికిరణే కదా ఫస్ట్ అతను ఎంటర్ అయినప్పుడు, చిన్న కుర్రాడు పెద్దాడే ఎంటర్ అయినప్పుడు చాలా మామూలుగా కనిపించాడు. చాలామంది అన్నారు కొంచెం ఫ్రెష్ ఉన్నవాడిని, కొంచెం బాడీ ఉన్నవాడిని వేస్తే బాగుండేదని. నేను ఇప్పుడు కాదు కదా 3 ఏళ్ళ తర్వాతకి ఎంత బాడీ వస్తుందో చూడండి అన్న. బాడీ మనిషిలో రాకపోయినా పెర్ఫార్మెన్స్లో ఎంత బాడీ వచ్చిందో, వాయిస్లో కానీ, పెర్ఫార్మెన్స్ కానీ, మెచ్యూరిటీ కానీ. అట్లాగే అమ్మాయి మౌనిక, షీఈ్ ఎ గ్రేట్ అసెట్. చాలా మంచి ఆర్టిస్ట్. ఎంత ఇద్దరు బాగా లాక్కుంటూ వచ్చారు. అలాగే రాజాబాబు, తర్వాత హరిప్రియ, ఇక సాయిమిత్ర, సతీష్, ఇక మొత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ మీకు ఎంతమంది కనిపిస్తున్నారో ఈ ఆర్టిస్టులు అందరూ కూడా. ఇన్స్పెక్టర్ ఎవరు వేసింది? శ్రీచరణ్. కళాకారుల్ని అంత మంచి టెక్నీషియన్స్ అన్ని సీరియల్స్లో చాలా పోటాపోటీగా కనిపిస్తున్నారు. ఇవాళ ఒక ఛానల్లోనే సీరియల్స్ చూసేవారు, ఇవాళ ఒక ఛానల్కి పోటీ పడిపోతున్నారు. పెద్ద చిన్న ఛానల్స్ అనేది లేదు, ప్రతి ఛానల్లోనూ ఒక్కొక్క సీరియల్. ఈ విధంగా చాలా కాంపిటేటివ్ స్పిరిట్ చాలా పెరిగింది. అలాగే టేకింగ్ కూడా, డైరెక్టర్స్ చాలా చక్కగా తీస్తున్నారు. ఇది వరకు లాగేవారు, ఇప్పుడు అది లేదు, చాలా బాగా తీస్తున్నారు. కాబట్టి టీవీ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయిందని చెప్పాలి. ఇవాళ అదే టీవీ ఇండస్ట్రీలో మా అభిషేకం, శివరంజని, కుంకుమరేఖ 3 సీరియల్స్ సక్సెస్ఫుల్గా, తూర్పు పడమర 4 సీరియల్స్ ఈ సౌభాగ్యం మీడియా నుంచి వెరీ సక్సెస్ఫుల్ సీరియల్స్ వచ్చాయి అంటే నిజంగా నాకు ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోకుండా ఉండలేను.